హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో ముందుగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనమైతే ఈరోజు టాపిక్లోకి వెళ్తే మాత్రం మనం ఈరోజు అయితే ప్యూర్ అసీల్ డేవోల్ చిక్ అనేది కూడా మనం ఈరోజు డెలివరీ తీసుకోవడం జరిగింది వరంగల్ స్టేషన్లో. సో మీరు అది చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ప్యాకింగ్ చేసి పంపేయడం జరిగిందో తెలుస్తుంది మీ అందరికైతే. సో ఇవన్నీ కూడా చిక్ డేవోల్ బాక్సెస్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, చూసుకోండి. ఇవన్నీ కూడా చిక్స్ డేవోల్ చిక్స్ బాక్స్ అనమాట. సో దీంట్లో అయితే మనకి చిక్స్ అనేది ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. సో మనకి బ్రాయిలర్ కానీ, నాటుకోడి కానీ, గిన్నీ కోస్ ఏదైనా కానీ ఇలాంటి బాక్స్లో ప్యాక్ చేస్తే మనకి డేవోల్ చిక్ అనేది సేఫ్గా మనం ట్రాన్స్పోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరైతే కంప్లీట్గా చూసుకోవచ్చండి. అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయా. మీరైతే చూసుకున్నట్లయితే దీని అయితే ఆర్ఆర్ కాపీ అంటారు అనమాట. సో మనం ఆర్ఆర్ కాపీ అంటే బుకింగ్ కాపీ అనమాట. సో రైల్వే రిసిప్ట్ అంటారు. సో మనం డెలివరీ ఇవ్వాలన్నా, డెలివరీ తీసుకోవాలన్నా మనకి బుకింగ్ కాపీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇదైతే స్టేషన్ వాళ్ళు ఇస్తారనమాట. మీరు అది చూసుకోవచ్చండి చిక్స్ అయితే ఏ విధంగా ప్యాకింగ్ చేస్తారో. సో మనకి లోపల చూసుకున్నట్లయితే మాత్రం చిక్స్ కూడా నేను చూపిస్తాను, మీరు అది చూసుకోండి. మనకి డేవల్ చిక్స్ లోపల బాక్స్కి అయితే మనకు 20 చొప్పున ఒక బాక్స్ టోటల్గా మనకి 4 కార్నర్స్ ఉంటాయి కాబట్టి 80 చిక్స్ పడతాయి ఒక పర్ బాక్స్లో. సో మీరు చూసుకోవచ్చండి. చిక్స్ అనేది లోపల కూడా ఎటువంటి మొటాలిటీ అయితే రాలేదు ఇంతవరకు. సో ఎందుకంటే ఇవన్నీ డే 1 చిక్సే కాబట్టి. సో ఆల్మోస్ట్ మనకి డే 1 చిక్ అయితే 3 days ట్రావెల్ చేసినా మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. సో మనకైతే ప్యాకింగ్ అనేది కూడా నీట్గా చేయడం జరిగింది కాబట్టి వీటికి లాంగ్ జర్నీ అయింది కాబట్టి పుచ్చవాకులు కూడా లోపల వేసారనమాట. సో మనకేంటంటే అలా వేస్తే మనకి కొంచెం వీటికి వాటర్ తీసుకుంటుంటుంది. సో మనకైతే ఎటువంటి డిహైడ్రేషన్ అయితే చిక్ కాదనమాట. మంచి యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు అయితే. సో మీరు చూసుకోవచ్చండి కంప్లీట్గా. మనకైతే ఈ విధంగా మాత్రం ప్యాకింగ్ ఉంటుంది, ఈ విధంగా ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది. సో బాక్స్ కూడా టోటల్గా కట్టేయడం జరిగింది. సో మనకైతే ఎవరు కూడా స్టేషన్లో తీసుకోవడానికి అయితే మనకి వీలు ఉండదు అనమాట. మీరైతే కంప్లీట్గా చూసుకోవచ్చండి. సో మనకైతే ఇప్పుడైతే డెలివరీకి వెళ్తున్నాం అనమాట. సో డెలివరీ కూడా మనం ఏ విధంగా చేస్తున్నామంటే మొత్తం 37 బాక్సులు కాబట్టి మనమైతే ఈ ఓమినీ వ్యాన్లో మనం చిక్స్ వేసి పంపడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చండి. చిక్స్ అనేది కూడా డెలివరీ తీసుకున్నాను ఆల్రెడీ. తీసేసుకొని మనకైతే ఫార్మర్ దగ్గరికి బై రోడ్ ఇస్తామని మనం కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి సో మనకైతే బాక్సెస్ అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది. సో చూసుకోండి, మీరైతే కూడా 37 బాక్సులు కూడా మనకు ఆల్మోస్ట్ సగం నిండిపోయాయి. సో ఈ బాక్స్లో టోటల్గా సీట్స్ తీసేసి మనకైతే టోటల్ బాక్స్ అయితే మనం డ్యామేజ్ కాకుండా ఒకదాని మీద కూడా అయితే పేరవడం జరుగుతుంది. సో మీరైతే కంప్లీట్గా చూసుకోవచ్చు. సో మనకేంటంటే మీరు లోపల చూసుకున్నట్లయితే కూడా ఎటువంటి మొటల్ అయితే కాదనమాట. సో చూపిస్తాను క్వాలిటీ అయితే ఏ విధంగా ఉండదు. సో మీరు చూసుకోవచ్చండి. ఇదన్నీ కూడా నిన్న హ్యాచ్ వచ్చిన చిక్ అనమాట. సో ఈరోజు మనకి డెలివరీ జరిగింది. సో మనమైతే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఫార్మర్కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోవచ్చండి, మీరైతే కూడా ఎంత యాక్టివ్గా ఉన్న పిల్లలు అయితే మాత్రం. సో డ్యామేజ్ అంటూ మాత్రం డేవల్ చిక్ ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో చాలామంది అయితే ట్రాన్స్పోర్టింగ్లో అవుతుందని ఉపయోగపడుతున్నారు. సో మీరు కంప్లీట్గా చూసుకోవచ్చండి. ఈ విధంగా మాత్రం చిక్స్ అయితే ఇప్పుడు మనకి మొత్తం అయితే 3000 పిల్లలు అనమాట. ఈ 3000 పిల్లలు కూడా మనకి ఒకే ఫార్మర్కి మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే ఆల్మోస్ట్ మనకు ఒక 150 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి మనకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చిక్స్ అనేది కూడా ఒకటి పేరు వచ్చడం జరుగుతుంది. సో బాక్సెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు. సో మనకైతే మీరు కంప్లీట్గా చూసుకోవచ్చండి. డెలివరీ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇస్తాము. సో బండి నిండా అయితే చిక్స్ లోడింగ్ అయిపోయింది అనమాట. సో మనకైతే చూసుకుంటే ఇంకొక 10-15 బాక్సులు ఉన్నాయి. మీరు చూసుకోవచ్చండి. చిక్స్ అయితే ఇట్లా ఏమి కాదనమాట. సో మీరు చూసుకోవచ్చు, పుచ్చవాకులు వేసాము. సో ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. పిల్లలకు కూడా వాటర్ లాంటిది ట్రాన్స్పోర్టింగ్ ఇవ్వడం కాబట్టి ఈ వక్కలు వేస్తే మనకి కొంచెం వాటికి ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఎటువంటి డ్యామేజ్ కాదు. సో బాక్సెస్ అయితే టోటల్గా అయితే నింపడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్.